నడుము గట్టి ముందుకు వచ్చినటువంటి విద్యార్థి మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నాను, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ముందుగా ఈ సమావేశాన్ని అధ్యక్షత వహిస్తున్నటువంటి తమ్ముడు గౌరవనీయులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు, అదేవిధంగా ఈ సమావేశంలో మనందరినీ చైతన్యపరిచేందుకు, మార్గదర్శనం చూపించేందుకు విచ్చేసినటువంటి తెలంగాణ మేధావి ప్రకాష్ గారు, అదేవిధంగా బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ గారు, రిటైర్డ్ ప్రొఫెసర్ అండ్ వైస్ ఛాన్సలర్ ఆఫ్ ఉస్మాన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ రవీందర్ గారు, ఫార్మర్ చైర్మన్ ఆఫ్ ది కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ ప్రొఫెసర్ లీలాద్రి గారు, వివిధ విద్యార్థి సంఘ నాయకులు జీవీఎస్ రాజేష్ గారు, హంస సైదుల్ గారు, టిఎస్యు నల్గొండ అంజు గారు, టీవీఎస్ శ్రీకాంత్ గారు, ఎస్ఎస్యు నవీన్ గారు, పీడిఎస్యు సునీత్ గారు, డివైఎఫ్ అధ్యక్షుడు రమేష్ గారు, ఇంకా చాలామంది మిత్రులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం. గెల్లు శ్రీనివాస్ నాకు బాగా దగ్గర, తెలంగాణ ఉద్యమం నుండి బాగా దగ్గర. ఇవాళ ఈ మీటింగ్ చూస్తుంటే అప్పుడెప్పుడో ఏళ్ల కింద తెలంగాణ ఉద్యమంలో ఉస్మాన్ యూనివర్సిటీలో మా సత్య తర్వాత గౌతమ్ ఉన్నాడా గౌతమ్, ఇంకా చాలామంది తుంగబాలు, వీళ్ళందరితో అప్పుడు స్వామి వీళ్ళతో మీటింగ్లు పెట్టుకుంటుంటే అది గుర్తొస్తూ ఉంది. ఇప్పుడు మూమెంట్లో ఎట్లయితే విద్యార్థులను కలిసి మమైకమై ఉద్యమంలో మమైకం చేయడం కోసం పెట్టుకున్న మీటింగ్లన్నీ కూడా ఇప్పుడు గుర్తొచ్చింది. ఐ థ్యాంక్ గెల్లు టు హావ్ కాల్డ్ మీ దిస్ మీటింగ్. అయితే గెల్లుకి ఏదో కోపం కూడా ఉన్నట్టుంది. ప్రవీణ్ అనే ఫైరు, ఆయన స్పార్క్లింగ్ స్పీచ్. ఇది అయినాక నన్ను మాట్లాడమంటున్నాడు. మీ కడుపులో ఆకలి అవుతుంది, నాకు కూడా అవుతుంది. కొద్ది 2 నిమిషాలు నేను బహుశా వాట్ ఎవర్ ద లిటిల్ థాట్స్ దట్ ఐ హ్యావ్ ఐ విల్ ట్రై టు షేర్ విత్ యూ. ముందుగా హనుమత్ జయంతి శుభాకాంక్షలు. హనుమాన్ అంటే ఒక భరోసా, ఒక ధైర్యం, ఒక పోరాటం. అసాధ్యమైనటువంటి దాన్ని సుసాధ్యం చేస్తాడు హనుమంతుడు. మీరు కూడా హనుమంతుడు లెక్క ఇవాళ హనుమత్ జయంతి నాడు తయారైంది. సీతమ్మను కాపాడడం కోసం ఆయన కంకణబద్ధుడైతే రాముడి వెంట, మీరు కేటీఆర్ వెంట మూసీ బాధితులను కాపాడుతున్న కోసం అని చెప్పని తయారైనరు. మీకు హనుమంతుడి అంత బలం మీకు కలగాలని చెప్పని నేను కోరుకుంటున్నా. ఎట్లయితే సీతమ్మను కాపాడిండో హనుమంతుడు, మీరు కూడా రాముడికి అండగా నిలబడి రావణుడిపై విజయం సాధించిండో, మీరు కూడా ఈ రావణుడి లెక్క వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డిపై విజయం సాధించాలని, అదేవిధంగా మూసీ బాధితులను ఆదుకోవాలనేటువంటి ఒక శక్తి మీకు కలగాలని చెప్పని కోరుకుంటా ఉన్నాను. ముందుగా ఒక విషయాన్ని నేను ఐ విష్ టు క్లారిఫై. దురదృష్టం ఏంటంటే ఎప్పుడైతే ఈ మూసీ ప్రాజెక్ట్ సంబంధించినటువంటి ఒక అంశాన్ని ముందుకు పట్టుకొచ్చినప్పుడు రేవంత్ రెడ్డి గారు చాలా తెలివైనటువంటి క్రూరుడు, అతి తెలివైనటువంటి క్రూరుడో మూర్ఖుడో ఏదో ఒకటి. మనం మూసీ బాధితుల పక్షాన మనం మాట్లాడుతుంటే అసలు మూసీ బాగు చేయాలన్నా వద్దా అని అడుగుతున్నాడు. మనమేమో మూసీ బాధితుల జీవితాలను కాపాడరా నాయన, నువ్వు ఏమైనా చేయగానే మూసీ బాధితులను కాపాడని మనం అంటున్నాం. ఆయన అంటున్నాడు అసలు నేను మూసీగా రివైవ్ చేయాలన్నా వద్దా, మూసీకి మద్దతుదారులా వ్యతిరేకదారులా అని చెప్పని మూసీకి మనకు మధ్యన పంచాయతీ పెట్టినట్టుగా ఒక చిల్లర డిఫ్లెక్షన్ టాక్టిక్స్ అంటారు రాజకీయాల్లో. ఇఫ్ యూ కెనాట్ కన్విన్స్ ద పీపుల్ యూ కన్ఫ్యూజ్ ద పీపుల్ అని చెప్పని రేవంత్ రెడ్డి ఈస్ ట్రయింగ్ టు కన్ఫ్యూజ్ ద పీపుల్. అసలు ఏదో ఇక్కడ కూర్చున్న గెల్లు శ్రీనివాస్ యాదవ్, సత్య, తుంగబాలు వీళ్ళంతా కూడా తెలంగాణ బీఆర్ఎస్వి విద్యార్థులు, పీడిఎస్వి విద్యార్థులు, వీళ్ళంతా కూడా అసలు మూసీనే బతకొద్దు అంటున్నారు, మూసీని చంపాలని చూస్తున్నారు అని చెప్పని ఒక తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. వాస్తవానికి ఇక్కడ కూర్చున్న మనమైనా, లేకపోతే గెల్లు శ్రీనివాస్ యాదవ్ అయినా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ అయినా, మూసీ రివైవల్, వీఆర్ ఫర్ మూసీ రివైవల్. మూసీ బతకాల, మూసీ పునరుజ్జీవం చెందాల. ఎందుకంటే మూసీ నది అనేటువంటిది తెలంగాణ అస్తిత్వానికి, తెలంగాణ సంస్కృతికి, తెలంగాణ జీవన ప్రయాణానికి మూసీ అనేటువంటిది ఒక ప్రత్యక్ష సాక్ష్యం, మనలో అంతర్భాగం. కాబట్టి ఆ నదిని కాపాడుకుంటే తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ గౌరవాన్ని కాపాడుకున్నట్టు. కాబట్టి ఆ నదిని కాపాడుకోవాలనేటువంటి ఒక నమ్మకము, విశ్వాసము, ప్రణాళిక బీఆర్ఎస్ పార్టీకి పార్టీగా ఉంది, ప్రభుత్వంగా ఉంది. అందుకే కేసీఆర్ గారి నేతృత్వంలోనే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మూసీ పునరుజ్జీవ పథకాన్ని మొదలుపెట్టినారు. దానికి సంబంధించి విస్తృతంగా కేటీఆర్ గారు మాట్లాడినారు. తర్వాత రకరకాల వేదికలపైన బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు మాట్లాడినారు. సో వీఆర్ ఫర్ మూసీ రివర్ రివైవల్.
or regeneration, but we are certainly against the destruction of the lives in the name of the Musi. డెవలప్మెంట్ పేరు మీద ప్రజల యొక్క జీవితాలను డిస్ట్రాయ్ చేస్తా, విధ్వంసం చేస్తా అంటే మాత్రం తప్పనిసరిగా దానికి వ్యతిరేకం. మేము కోరేదల్లా ఒకటే ఇవాళ ఈ వేదిక నుండి మేము కోరేది ఏంటి అంటే, రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటే మూసిని అందంగా తీర్చిదిద్దాం, గంగాజలం లెక్క తయారు చేద్దాం, వీ హ్యావ్ నో కొబ్బరి నూనె లెక్క తయారు చేద్దాం, నోబడీ హ్యాస్ ఎ ప్రాబ్లం, విల్ సపోర్ట్ యూ. కానీ ఒక ఇంటికి సంబంధించిన ఇటుక పిల్లలు కూడా తీస్తామంటే మాత్రం నీకు బడిత పూజ చేస్తామని చెప్పేందుకే ఇవాళ ఈ వేదిక. తర్వాత ఆ కింద ఉన్నటువంటి ఒక ప్రజలకు భరోసా కల్పించేందుకోసమే ఈరోజు ఈ వేదిక ఏర్పరిచిండ్రు అని చెప్పని గెల్లి శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పడమైంది. వాస్తవానికి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ 10-12 వేల మంది ఏదైతే కుటుంబాలు ఉన్నారో అప్పుడే ఐడెంటిఫై చేసినారు. ఇంతకుముందు ప్రకాష్ అన్న చెప్పినట్టుగా, లేకపోతే ప్రవీణ్ అన్న చెప్పినట్టుగా కేటీఆర్ గారు మున్సిపల్ మంత్రిగా ఉన్నప్పుడు 31 ఎస్టీపీల కన్స్ట్రక్షన్ అయిపోయింది. దాదాపు 92 ఎస్టీపీలు కావాలంటే దాంట్లో 31 ఎస్టీపీలు కన్స్ట్రక్షన్ అయిపోయినాయి యాజ్ పార్ట్ ఆఫ్ ద ఫేజ్ 1. దానికోసం 3,000 పైచిలకు కోట్లు ఖర్చు పెట్టినారు. ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి కూడా 1-2కి రిబ్బన్ కత్తిరించినారు. ఫేజ్ 2లో అమృత్ స్కీమ్ కింద మిగతా 60 ఎస్టీపీలు కూడా కంప్లీట్ చేయాలన్నట్టు ఒక ప్లాన్. దాంతో పాటుగా ఈ 10,000 కుటుంబాలను ఐడెంటిఫై చేసి కేసీఆర్ గారి దగ్గరికి పోయి సార్ మరి మూసీ రివైవల్ ప్రాజెక్ట్లో మనం ఎస్టీపీలు అనుకుంటున్నాము, తర్వాత మంచి రోడ్డు నిర్మాణం జరగాల, మూసీ అంతా బ్యూటిఫికేషన్ జరగాల, దాంట్లో మనం ఒక 10-12 వేల కుటుంబాలను డిస్ప్లేస్ చేయవలసిన అవసరం ఉంది అని చెప్పానంటే నిర్బంధంగా కేసీఆర్ గారు ఒకటే ఒక మాట చెప్పారు. మానవతావాది అయినటువంటి ఒక రేవంత్ రెడ్డి కేసీఆర్ గారు ఏం చెప్పిండ్రు అంటే, నిర్బంధంగా మీరు మూసీని ఎంత అభివృద్ధి చేయాలంటే అంత అభివృద్ధి చేయండి, ఎన్ని నిధులు కావాలంటే అన్ని నిధులు నేను కేటాయిస్తా, కానీ ఒక్క ఇల్లును కూడా కూల్చొద్దు, ఒక్క ఇంటిని కూడా మీరు డిస్ట్రాయ్ చేయొద్దు, ఒక మనిషికి కూడా, ఒక కుటుంబానికి కూడా అన్యాయం జరగొద్దని చెప్పినటువంటి ఒక మహానుభావుడు మానవతావాది కేసీఆర్ గారు. ఇది కేసీఆర్కు ఉన్నటువంటి ఒక హ్యూమన్ ఓరియంటేషన్, పీపుల్ ఓరియంటేషన్ ఆర్ ప్రో పీపుల్ డెవలప్మెంట్ ఓరియంటేషన్. ఇక్కడ రేవంత్ రెడ్డి ఆలు లేదు, సూలు లేదు, కొడుకు పేరు సోమలింగం పిల్ల పుట్టక ముందే కుళ్ళగొట్టినట్టుగా 1,00,000 కోట్లు అని చెప్పింది. మొట్టమొదటిసారి మీరు రిమెంబర్ మూసీ మీద ప్రకటన పేరు వచ్చినప్పుడు 1,00,000 కోట్లు అని చెప్పని అది వేరే వచ్చిన మళ్ళా నన్ను పోసిన ₹1 లేదంటున్నాడు. పిల్లలకు గురుకుల స్కూళ్ళకు విద్యకు డబ్బులు లేవంటున్నాడు, భోజనాలకు డబ్బులు లేవంటున్నాడు, ఫీ రియంబర్స్మెంట్ డబ్బులు లేవంటున్నాడు, దేనికి డబ్బులు లేవంటున్నాడు, సంక్షేమానికి డబ్బులు లేవంటున్నాడు, అభివృద్ధికి డబ్బులు లేవంటున్నాడు. మొత్తం ఆర్థికంగా రాష్ట్రం దివాలా తీసిపోయింది. వాళ్ళ మనం చూస్తున్నటువంటి బడ్జెట్ అంతా కూడా ఒక ఇన్ఫ్లేటెడ్ బడ్జెట్. ఇది ఫైనాన్షియల్ పొజిషన్. ఈ పరిస్థితుల్లో 1,00,000 కోట్లు అని చెప్పని చెప్తూ డిపిఆర్ లేదు, డిస్ట్రక్షన్కు తయారైపోయిండు, డిస్ప్లేస్మెంట్కు తయారైపోయిండు, ఇళ్ళన్నిటికీ కూడా మార్కులు చేసి పడేసి విధ్వంసం ఒక బుల్డోజర్ రాజ్యం నడుపుతా ఉండు. ఇది కేసీఆర్కు రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి ఒక తేడా. కేసీఆర్ ఏమో ఇల్లు కూల్చకుండా మూసీని బాగు చేయండి అన్నాడు. రేవంత్ రెడ్డి ఏమో నేను ఇళ్లను కూలుస్తా, జీవితాలు చిత్రం చేస్తా, ₹1,00,000 కోట్ల దొబ్బకపోతా, దండకపోతా అని చెప్పని ఒక క్రూరమైనటువంటి ఒక అవినీతిపరమైనటువంటి ఒక ప్రతిపాదన ముందుకు పట్టుకొచ్చి వాళ్ళ విశృంఖలంగా పనిచేస్తున్నటువంటి ఒక తీరు. అయితే నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా. బఫర్ జోన్ ఇవాళ రేవంత్ రెడ్డి వాళ్ళు కట్టుకుని ఏళ్ళ కింద కట్టుకున్నారు. వాళ్ళకి జిహెచ్ఎంసీ పర్మిషన్ ఇచ్చింది, కరెంట్ ఉన్నది, నల్లు ఉన్నది, సివిక్ కమ్యూనిటీస్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. అన్నీ ఉన్న వాళ్ళంతా ఇంతమంది ప్రవీణ్ అన్నట్టుగా పేద మధ్య తరగతి బహుజన వర్గాలు, దళితులు, ఇంకా చిన్న చిన్న జాతులకు సంబంధించిన వాళ్ళంతా అక్కడ ఉంటే ఇవాళ వాళ్ళ జీవితాలను ఒక ఆధిపత్య అహంకారంతో ఇవాళ చిత్రం చేస్తాను, తత్వాలు జారీ చేసినట్టుగా జారీ చేసి ఇవాళ వాళ్ళని చిత్రం చేస్తా అని చెప్పని అంటున్నాడు. ఇది మానవత్వం అవుతుందా? ఇది రాజ్యాంగబద్ధం అవుతుందా? ఇదేనా ప్రజాపాలన అంటే? దీనికోసమైనా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గద్దె మీద కూర్చుండు అని చెప్పి మనం ప్రజలను చైతన్యపరచవలసిన అవసరం ఉంది. నాకు బాగా గుర్తు, తెలంగాణ ఉద్యమం పీక్గా ఉన్నప్పుడు దెర్ వాజ్ అన్ యాక్ట్ దట్ వాజ్ బ్రాట్ ఇన్. మీరు కూడా చదువుకొని ఉంటారని నేను అనుకుంటున్నా, తెలుసు కూడా మీకు కూడా. లార్ అంటారు, ల్యాండ్ అక్విజిషన్ రీసెటిల్మెంట్ అండ్ రిహాబిలిటేషన్ యాక్ట్ 2013 అని చెప్పిన యాక్ట్ వచ్చింది. దానికి కూడా పెద్ద ఎత్తున కేసీఆర్ గారు అప్పుడు పార్లమెంట్లో సభ్యులుగా ఉన్నారు. అప్పుడు వారు కూడా దానికి మద్దతు చెప్పిండ్రు. టీఆర్ఎస్ పార్టీ కూడా నిర్బంధంగా ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ మద్దతు తెలిపి ఆ బిల్లు పాస్ అయ్యేటట్టుగా, చట్టం అమలయ్యేటట్టుగా తోడ్పడ్డది. ఆ చట్టం పూర్వాపరాలు ఒక్క నిమిషం నేను రేవంత్ రెడ్డి మొద్దు నిద్రపోతున్న రేవంత్ రెడ్డి వినాలని చెప్పి ఈ సంగతి చెప్తా ఉన్నాను. దిస్ యాక్ట్ వాజ్ ఇనిషియేటెడ్ బై రాహుల్ గాంధీ. ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ వాజ్ ఇనిషియేటెడ్ బై రాహుల్ గాంధీ.
బట్టా పర్సూర్ అని చెప్పని ఉత్తరప్రదేశ్లో ఒక ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ జోన్ల కోసం అని చెప్పని ఆ రోజు అక్కడ ఉన్నట్టు ఒక మాయావతి గారు ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తుంటే ఇట్లనే భూములన్నీ కూడా ప్రజలు కోల్పోతుంటే ఆ రోజు దొడ్డిగారిన దొంగ లెక్క రాహుల్ గాంధీ గారు ఆ పోలీసులేరు రాహుల్ గాంధీ పోతా అంటే పోలీసులు కంచెలు అడ్డం ఉంటే ఓ మోటార్ సైకిల్ మీద ఎక్కి ఆ పోయి ఆ బాధితులను కలిసి మళ్ళీ వాపసు వచ్చిన తర్వాత వచ్చిన చట్టం ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ దెర్ వాజ్ అ హ్యూమనిటేరియన్ ఇంటెంట్ అండ్ కంటెంట్ ఇన్ దట్ యాక్ట్. నువ్వు డెవలప్మెంట్ పేరు మీద జీవితాలను విధ్వంసం చేయొద్దు అన్నట్టుగా స్పిరిట్ తోటి ఆ చట్టం పట్టుకొచ్చిండ్రు. ఏం న్యాయరోగమో అర్థం కావట్లేదు. 2013లో పట్టుకొచ్చిన చట్టం రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ని అమలు చేయను అంటాడు.